బ్యారేజ్ అనేది ఈరోజు డీఫంక్ట్ అయింది, అంటే పనికి రాకుండా పోయింది. అక్కడ నుంచి సుఖ నీళ్ళు దొరుకుతున్నటువంటి పరిస్థితి లేదు. అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి రిపోర్ట్ల ప్రకారంగా ఏవైతే పేపర్లలో మనం కాదు ప్రపంచమంతా చూస్తున్నట్టు పేపర్లు రాస్తున్నటువంటి రిపీటెడ్ విజిలెన్స్ రిపోర్ట్ నెయిల్స్ కేసీఆర్ గవర్నమెంట్ ఫర్ కాళేశ్వరం ఫెయిల్యూర్స్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇగ్నోర్డ్ రిపీటెడ్ వార్నింగ్స్. అక్కడ అధికారులు చేసేటటువంటి పనులు అధికారులు చేయలేదు, కాంట్రాక్టర్లు చేసేటటువంటి పనులు కాంట్రాక్టర్లు చేయలేదు, తప్పులు తడగగా నడుస్తుందనేటటువంటి అంత సమాచారం వీళ్ళకి తెలిసినప్పటికీ కూడా మొండి వైఖరితోటి ముందుకు పోయి ఈరోజు ఈ యొక్క వైఫల్యానికి కారణమైనటువంటి వాళ్ళని సర్వసభ్య సమాజం ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, అది అసెంబ్లీ సాక్షిగా. ఎందుకంటే ప్రజల పరిపాలన అని చెప్పి మేము వచ్చినప్పుడు ప్రజల ముందు ఏది చేసినా కూడా మేము తెరిచిన పుస్తకం లెక్కనే పరిపాలన చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏమన్నానంటే మేము రాగానే కూడా నిన్న మొన్న కూడా కేటీఆర్ గారు మాట్లాడుకుంటా కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదేమో, కావాలంటే పోయి తెలుసుకోండి. ఏంది మేము అదే అంటున్నాం, మేము కూడా అదే అంటున్నాము. కట్టిందే మీరు, కూలిందే మీది, వేస్ట్ చేసింది ధనాన్ని వృధా చేసిందే మీరు, అవినీతి కుంభకోణాలు లెక్క దాని ఒక ప్రపంచం చూసేటటువంటి దాని లెక్క తీర్చిదిద్దిందే మీరు. అదే మేము ప్రజలకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాం. పోనీ మాకు అర్థమవుతలేదు కదా, నువ్వు కూడా మాయంబడి వేసినటువంటి బస్సులరా మీ నాయనని తీసుకొని రా, అసెంబ్లీకి కూడా రాలేడు కదా. ఇప్పుడు పార్టీ ఆఫీసులలో ప్రోగ్రామ్ అంటేనే వచ్చిండు కదా, మరి అదే నిజంగానే ఇంజనీరింగ్ మార్వెల్ వరల్డ్ రికార్డులో కట్టినటువంటి దాన్ని తీసుకొని రండి ఈ ప్రపంచానికి చూపిద్దాం. మీరే ఒకప్పుడు బస్సులు పెట్టి టూరిజం చేయాలి దీని అని చెప్పినటువంటిది వరదలు వచ్చి మునిగిపోగానే కాకులు పోతే కూడా కాల్ చేసేటట్టు తుపాకులతోటి ఈరోజు ఏది సెక్యూరిటీ పెట్టినటువంటిది మేము మర్చిపోతామా? మా నాయకులను అరెస్టులు చేసింది మేము మర్చిపోతామా? ఇవన్నీ ఏంటంటే ఈరోజు అధికారంలోకి వచ్చినాము, రండి పారదర్శకంగా. మీది తప్పో మాది తప్పో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మాట్లాడింది తప్పో, ఈరోజు అధికార పక్షంలోకి మేము వచ్చినాం కాబట్టి తేట తెల్లని చేద్దామంటున్నాం. తప్పేముంది మేడం దీంట్లో? రండి లెక్కలతో. మేము కాదు, విజిలెన్స్ రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. మొత్తం డొల్లతనమే. ఈరోజు ప్రాజెక్టు పనికి రాకుండా పోయిన మేడిగడ్డనే కాదు, అన్నారం సుందిలో కూడా అదే పరిస్థితి ఉంది. మరి ఎవరి కోసం కట్టినట్టు పనికిరానటువంటి ప్రాజెక్టుని 1,20,000 కోట్లు ఇంకా కూడా లెక్కలు అవుతుండే, ఇంకా పోతున్నటువంటి పరిస్థితి. మరి దీన్ని మేము చెప్పాలి కదా. సో మేము చెప్తున్నాం. ఇప్పుడు ఈ రాజకీయాన్ని మలపాలని చెప్పి కేఆర్ఎన్బి అంటే ఉత్తనే బట్టగాల్చి మీదేసేటటువంటి ప్రయత్నం దాని మీదకి తీసుకొని వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, అసలు జగన్తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీశారు, ఏ ముఖం పెట్టుకుని నల్గొండ వస్తారు అని అంటున్నారు. అసలు ఈ కేఆర్ఎంబి ప్రాజెక్టులకి సంబంధించి ఈ కన్సెంట్ విషయంలో మీరని దెబ్బలాడుకుంటున్నారు కదా, దీని పూర్వపరాలు ఏంటి అసలు? నేను మొదలు పెట్టే దానికంటే ముందు ఒక చిన్న వీడియో ప్లే చేస్తా, ప్లీజ్ మీ దాంట్లో జూమ్ చేయండి. ఇప్పుడు వాళ్ళేమో మేము ఇవ్వలేదు వాళ్ళే అని అంటున్నారు. అసలు దాని తర్వాత నేను కొన్ని ప్రశ్నలు ఇస్తా, దానికి బీఆర్ఎస్ వాళ్ళు జవాబులు చెప్పాలి. నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే తప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణా అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణా ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి తన బౌండరీ. సరిపోతుందా? చెవులు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. ఎవరి వాటాల గురించి పాలు తగ్గిందంటేనే పంచాయతీలు అయినటువంటి నీటి వాటాల మీద ఈరోజు ఉద్యమం అనేటటువంటి ఉవ్వెత్తున ఎగిసిపడి రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన వాటాలు మనకు రావాలనేటటువంటి ఒక సైద్ధాంతికమైనటువంటి విషయంతో ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత గల సర్కార్, నువ్వు పోయి అడిగి రాయలసీమకు పోయేసేసి లేకపోతే మీరు అలైబలలు తీసేసేసుకొని మన వాటాలకించి వాళ్ళకి అవతలకి దోష పెట్టినప్పుడు తెలంగాణ సమాజానికి కడుపుల మంట వస్తుంది. ఇప్పుడు ఇది నేనన్నా, ఇది జరిసే పక్కనేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు అన్నారు, ఎవరు ఇచ్చారు అనేటటువంటి స్వయాన ముఖ్యమంత్రి చెప్పారు. ఇంకోటి, ఈ ముఖ్యమంత్రి చెప్పినటువంటి దానికి శాంక్టిటీ ఎందుకు ఉంటుందో చెప్పాలన్నా చంద్రిక గారు. ఎపెక్స్ కౌన్సిల్ ఏదైతే కేఆర్ఎంబి అయినా జిఆర్ఎంబి అయినా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ 2 జలాల మీద కూడా మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్కి సంబంధించి అటు కేఆర్ఎంబి పైన జిఆర్ఎంబి పైన ఎపెక్స్ కౌన్సిల్ అని ఉంటుంది. దీంట్లో కేంద్ర మంత్రి, తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, 3 వ్యక్తులు ఉంటారు. ఒకరికి తెలియకుండా ఇంకొకరు కన్సెంట్ లేకుండా ఇంకొక ప్రాజెక్టు ముందుకు పోయేటటువంటి అవకాశమే లేదు. అయినప్పటికీ ఎట్లాంటి అష్యూర్డ్ వాటర్స్ లేనటువంటి ప్రాజెక్టులు ఎక్స్టెన్షన్లతోటి ఏపీ గవర్నమెంట్ కట్టుకొని పోతున్నప్పుడు అష్యూర్డ్ వాటర్స్ ఉంటున్నటువంటి మన దాంట్లో
ఎర్చివాల్ ఏపీలో ఉంటున్నప్పుడు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఇప్పటిదాకా పూర్తి కానటువంటి అంశాలు దేనికోసం వచ్చినాయి? నల్గొండ జిల్లాలో పోయి నువ్వు సభ పెడుతున్నావు కదా, SLBC ఎందుకు పూర్తి చేయలేదో చెప్పు. నేను మిగతా వాటి గురించి కూడా జూరాల బేస్ చేసుకొని ఉండేటటువంటి వాటి గురించి నేను మాట్లాడా. SLBC అనేటటువంటి ప్రాజెక్టుని మీరు ఎందుకు పూర్తి చేయలేదు? డబ్బులు లేక చేయలేదా, వనరులు లేక చేయలేదా, ఇంకెవరైనా అడ్డంకులు పడి గిట్ట చేయలేదా? ఏవి లేవు. నువ్వు పూర్తి ఎందుకు చేయలేదంటే మీకు దుర్బుద్ధితోటి మీరు చేయలేదు, మీకు గుణం లేక మీరు చేయలేదు. దక్షిణ తెలంగాణ మీద సౌతితల ప్రేమ చూపించినాం కాబట్టి మీరు చేయలేదు. ఇప్పుడు ఏది భీమా అయినా, కోయిలసాగర్ అయినా, నెట్టంపాడైనా ఇవన్నీ పూర్తి చేయనటువంటి పాలమూరు రంగారెడ్డి అయినా దేనికోసం నువ్వు చేయలేదు? వాళ్ళు పూర్తి చేసుకుంటారు ఎట్లా, వాళ్ళు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటారు ఎట్లా? ఇప్పుడు ఇంటిగ్రేషన్ పనులు కూడా నడుస్తున్నప్పుడు అంటే ఇంచుమించు కృష్ణా నదిని మొత్తం ఎత్తుకొని పోయి ఎక్కడ ఏది పెన్నా బేసిన్ ఈడ కూడా కాదండి, కృష్ణా బేసిన్ నీళ్ళని తీసుకొని పోయి పెన్నా బేసిన్ వేసుకునేటటువంటి ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకుంటుంటే మూతి ముంగట ఉంటున్నటువంటి నీళ్ళని వాడుకోలేనటువంటి దుస్థితులలో తెలంగాణ సర్కార్ దేనికోసం ఉంది? ఓపెన్ గా చెప్పారు ఆయన, మ్యాగ్నానిటీ చూపించారు. అందుకనే మరి